దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. అతి త్వరలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. వరుసగా బీఆర్ఎస్ నేతలు కమిషన్ ముందు హాజరవుతున్నారు. కాళేశ్వరంలో జరిగిన అక్రమాల గురించి, కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి అధికారులు ఎవరైతే ఉన్నారో కమిషన్ అధికారుల ముందు ఒకరి తర్వాత ఒకరు హాజరవుతున్నారు. మొన్న ఈటెల రాజేందర్ గారు హాజరయ్యారు. ఎందుకంటే గతంలో ఆయన బీఆర్ఎస్లో కీలక మంత్రి పదవులు ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు గారు, ఇవాళ బీఆర్ఎస్ అధినేత గులాబీ అబ్బాస్ కేసీఆర్ గారు హాజరవుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎందుకు తమ్మిడిహట్టి దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గర కట్టారు? ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు తమ్మిడిహట్టి దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ఫెసిలిటీ లేవని, అందుకనే మేడిగడ్డ దగ్గర కట్టాల్సి వస్తుందని చెప్పారు. అయితే ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ నేతలు కమిషన్ ముందు హాజరవుతున్నారు. అయితే ఈరోజు గులాబీ బాస్ కేసీఆర్ గారు హాజరవుతున్నారు. మరి అక్కడ ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారని పక్కన పెడితే మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు పబ్లిక్లోకి వచ్చారు. ఒకసారి అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఆ తర్వాత వరంగల్కి వచ్చారు, మూడోసారి డైరెక్ట్గా కమిషన్ విచారణకు హాజరవుతున్నారు. దీనికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా బీఆర్కే భవన్ ముందు చేరుకొని కేసీఆర్ గారికి అంటే మద్దతు తెలపడానికి వచ్చారు. ఇక్కడ మద్దతు తెలపడానికి వచ్చిన నేతల్లో కీలక వ్యక్తి కల్వకుంట్ల కవిత గారు. మొన్నటిదాకా బీఆర్ఎస్లో రచరచ చేసిన కవిత గారు సొంత పార్టీ పెడుతున్నారు. అలాగే త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయబోతున్నారు. ఆ విధంగా మాట్లాడిన కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారితో పాటు ఎర్రవెల్లి నుంచి బీఆర్కే భవన్కు కేసీఆర్ గారితో పయనమయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత గారు అలజడి సృష్టించింది అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒకరి తర్వాత ఒకరు కమిషన్ ముందు హాజరవుతున్నారు. విచారణలో ఏం తెలుద్దని జనాలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే కేసీఆర్ గారు అసలు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే 2 సార్లు తెలంగాణని పరిపాలించారు. చక్కగా బంగారు తెలంగాణ చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తిపై ఎటువంటి అవినీతి లేని వ్యక్తిపై ఇలాంటి అంటే కమిషన్కు విచారణను జరపడం, కమిషన్కు ఆదేశించడం అనేది తెలంగాణ పౌరులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే నేనైతే తప్పు చేయలేదు, మా పార్టీ తప్పు చేయలేదని ఒక్కొక్క బీఆర్ఎస్ నేత అయితే కమిషన్ ముందు హాజరవుతున్నారు. జరిగిన ఫ్యాక్ట్ మొత్తం చెప్తున్నారు. అయితే మరి కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వేరే పార్టీ నాయకులు కావచ్చు, ఇది కేవలం రాజకీయాల కోసమే. అతి త్వరలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఏదో ఒక చిన్న క్లూ దొరికితే ఆ పార్టీ నేతల్ని ఒక్కొక్కరిని జైల్లో పెట్టే అవకాశం అయితే అంటే పెట్టే విధంగా వెళ్తున్నారని బయట ప్రజలు అనుకుంటారు. అయితే ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా చేసింది గులాబీ బాస్. గతంలో చేసిన తప్పు ఉండొచ్చు, అది ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో పక్కన పెడితే అక్కడ జరిగిన తప్పు కంటే జరిగిన మంచిన పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీ నదికు, అలాగే మన ఈ మల్లన్న సాగర్కు నీరు పుష్కలంగా ఉంటాయి. మూసీకు మల్లన్న సాగర్ నీరు ఉంటే తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరవుతున్నారు. అయితే 2023 అక్టోబర్లో కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్, మేడిగడ్డలో బ్లాక్ కుంగిపోయింది. దీనిపైన 2024 ఫిబ్రవరి 13న అధ్యయనం కోసం కేంద్రానికి లేఖ రాశారు. ఎప్పుడు 2024 ఫిబ్రవరి 13న అధ్యయనం కోసం కేంద్రానికి లేఖ రాశారు కాంగ్రెస్ నేతలు. అలాగే సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. అంటే సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. అదంతా బాగానే ఉంది. కానీ 14 నెలల పాటు కాళేశ్వరంపై కమిటీ దర్యాప్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది? దాంట్లో ఇప్పటికే 3 పిల్లర్లు కుంగిపోయినాయి. మరి దీంట్లో ఏమైనా లోపాలు జరిగినాయా? కాంట్రాక్టర్ ఏమైనా కకృతి పడ్డారా? లేకపోతే అధికారులు ఏమైనా చేతివాటం ప్రదర్శించారా? లేకపోతే నాయకుల ఒత్తిడి వల్ల సరైన పని జరగలేదా అనే రకరకాల ప్రశ్నలు సతమతమవుతున్నాయి. దీనిపైన బీఆర్ఎస్ నేతలు తెలిసి ఏం జరిగిందో మేమంతా క్లియర్ కట్గా చెప్పాం. మన హరీష్ రావు గారు చెప్పారు, సిడబ్ల్యూసిలో అంతర్భాగమైన వ్యాప్కో సంస్థతో విలీనమై అంతా దాంట్లోనే ఉంది. మేము ఏం చేశామో వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ దాని మీద కమిటీ కూడా వేశారు. జరిగింది 14 నెలల పాటు కాళేశ్వరం విచారణ చేపట్టారు. ఫైనల్గా కమిటీ నిర్ధారించింది. అయితే ఇప్పుడు జరిగిన లోతు ఏంటి, జరిగిన అసలు విషయం ఏంటి, ఒక్కొక్క బీఆర్ఎస్ నేతలు పిలిచి విచారిస్తున్నారు. అయితే కేసీఆర్ గారు ఏం చేస్తారో యావత్ తెలంగాణ మొత్తం ఎదురు చూస్తుంది. అంటే బయట ప్రెస్ మీట్కి వచ్చే ముందు చెప్తాడా, లేకపోతే కమిషన్ తర్వాత అటు నుంచి అటు వెళ్ళిపోతారని తెలియట్లే. కానీ
కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలో చెప్పారు 82,000 కోట్ల ప్రాజెక్టు బడ్జెట్ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గతంలో బీజేపీ అంటే కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే ముమ్మాటికి వాస్తవం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కాళేశ్వరం మొట్టమొదటి స్థానం ఉంటుంది. అటువంటి గొప్ప ప్రాజెక్టు మన తెలంగాణలో ఉన్నందుకు మనం సంతోషపడాలి. కానీ విచారణ చేయండి. విచారణతో పాటు జరిగిన అవినీతి ఏదైతే ఉందో ఖచ్చితంగా జరిగితే వారిని శిక్షించండి. అంతేగాని ఎవరో రాజకీయ ప్రలోభాల కోసం, రాజకీయ మెప్పు కోసం ఇదంతా చేస్తే తెలంగాణ సమాజం అంటే చూస్తూ ఊరుకోదు. అయితే కుంగిన బ్యారేజ్ ఏదైతే ఉందో మన మేడిగడ్డలో 7వ బ్యారేజ్ అంటే బ్లాక్ అంటే కుంగిపోయింది. అది 2023 అక్టోబర్లో మేడిగడ్డ 7వ బ్యారేజ్ బ్లాక్ కుంగిపోయింది. అప్పటి నుంచి కమిటీ విచారణ చేపట్టింది. అయితే 14 నెలల పాటు విచారణ జరిగింది. కాళేశ్వరం పైన, మేడిగడ్డ పైన, అలాగే తమిడిహెట్టి పైన. అంటే సిడబ్ల్యూసి మాజీ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. కాళేశ్వరం పైన 14 నెలల పాటు నిరంతరాయంగా కమిటీ. అంటే ఎక్కడ ఏం లోటుపాటు జరిగినాయి, ఇంజనీర్లను ప్రశ్నిస్తున్నారు, అటు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జరిగిన ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు గతంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించడం జరుగుతుంది. అయితే అన్నారం సుందిల్ల బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని సిడబ్ల్యూసి కమిషన్ మాజీ అంటే ఎవరైతే ఉన్నారో మాజీ చంద్రశేఖర్ కమిటీ అంటే ఆధ్వర్యంలో సుందిల్ల అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇది డిజైన్ల లోపం వల్ల, కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు ఉన్నాయి, అంటే ఇంజనీర్ల పూర్తిగా తప్పిదం వల్ల జరిగిందని కమిటీ నిర్ధారించింది. అయితే 2023లో మేడిగడ్డలోని 7వ బ్లాకు కుంగిపోవడంతో ఈ బ్లాకును మళ్ళీ సరిచేయడం సాధ్యం కాదని ఆ రోజు కమిషన్ చెప్పేశారు. మరి మేడిగడ్డ బ్యారేజ్ను గేట్లు నిర్మించడం సులభం అయితే అంత ఈజీ కాదు అది. ఎందుకంటే భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ అది. మేడిగడ్డ గేటు నిర్మించడం అంత సులువు కాదు. ఎందుకంటే అది స్ట్రక్చరల్గా ఆ విధంగా మేడిగడ్డ కుంగిపోయింది. అది అంటే కింది నుంచి రావాలంటే మళ్ళీ చాలా పెద్ద పని అది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదం జరగకూడదంటే కొన్ని రోజుల పాటు ఆ బ్యారేజ్ మొత్తం నీళ్లు లేకుండా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కుంగిన బ్యారేజ్ 7వ బ్లాకు నిర్మించాలి. లేకపోతే రైతులు చుట్టుపక్కల వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు చాలా ఉన్నాయి. అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఆ మేడిగడ్డ, తమ్మిడిహట్టి, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ వీటన్నిటికీ ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్కొక్కరు హాజరవుతున్నారు. అయితే జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్ గారు హాజరయ్యారు కమిషన్ ముందు. జరిగింది నాకు సంబంధం లేదు ఈ విషయం కాళేశ్వరం. గతంలో మంత్రిగా ఉన్నాను, కానీ దీనికి సంబంధించిన పూర్తి విషయాలు అప్పట్లో అధికారంలో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు, ఆయన ఎవరి నేతృత్వంలో పనిచేశారు కేసీఆర్ గారికి మాత్రమే దీనికి సంబంధించిన పూర్తి పాయింట్ క్లియర్ కట్గా తెలుస్తని హరీష్ రావు గారు చెప్పారు. అయితే జూన్ 6న ఈటెల రాజేందర్ గారు హాజరయ్యారు కమిషన్ ముందుట. ఆ తర్వాత జూన్ 9న హరీష్ రావు గారు హాజరయ్యారు. ఇవాళ జూన్ 11న కేసీఆర్ గారు హాజరవుతున్నారు. ఇలా ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి? అలా వెళ్తే ఒకసారి ఏదైనా విచారణలో ఏదైనా తేలితే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా తెలంగాణలో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలంగాణను నిర్మించిందే బీఆర్ఎస్ పార్టీ, అంటే టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో బలమైన తెలంగాణ సమస్య మధ్య స్థాపన నిర్మించారు. కాళేశ్వరం ఎప్పుడైతే కమిటీ చేపట్టారో, విచారణ చేపట్టారో ఒక్కొక్కటి బయటకు వెలికితీసే ప్రయత్నాలు చేస్తారు. కానీ కమిషన్ ముందు ఉన్నట్టు చెప్పేశారు. వాళ్ళు ఏదైతే చేశారో గతంలో ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్లు పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా కమిషన్కు వచ్చారు. అయితే పలుసార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో పీసీ ఘోష్ పరిశీలన ఎవరి నేతృత్వంలో అయితే కమిటీ నిర్ధారించారు. ఇప్పుడు పీసీ ఘోష్ నిమిత్తం ఆయన కూడా పలుసార్లు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఆల్రెడీ కాళేశ్వరంలో 3 బిల్లులు కుంగిపోయినాయి కదా. అది ఎందుకు కుంగిపోయింది, దేనివల్ల? నిర్మాణ లోపం వల్ల, లేకపోతే అధికారుల చేతిమాట వల్ల కమిషన్ యొక్క పీసీ ఎవరైతే ఉన్నారో పీసీ ఘోష్ పరిశీలన పలుసార్లు, అనేక సార్లు, 1 కాదు 2 కాదు, చాలా సార్లు కాళేశ్వరాన్ని పరిశీలించారు ఆయన. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నేతలు విచారిస్తున్నారో ఆయన స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ని అంతా పరిశీలించారు. అయితే ఇప్పటి వరకు 7 సార్లు కాళేశ్వరం కమిషన్ గడువును పెంచారు. మరి ఎందుకు పెంచారు అక్కడ జరిగిన పనితీరు ఎలా ఉంది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంజనీర్లు, ప్రభుత్వం మారింది కాబట్టి పాలకులు మారుతారు, అధికారులు మారుతారు.
ఎవరికి అర్థం కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఆ విధంగా నిర్మించారు. ఎందుకంటే మొదట తమ్మిడిహట్ట దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారు? అదే అంటే కమిషన్ ముందుట మొట్టమొదటి పాయింట్ ఇది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులో ఎంతమంది ఇంజనీర్లు పనిచేశారో అధికారులు వాళ్ళందరినీ విచారించే దిశగా వెళ్తున్నా కానీ ప్రభుత్వం మారడం వల్ల ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకొని క్లియర్ కట్గా కమిషన్ విచారిస్తుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జస్టిస్ పిసి ఘోష్. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే ఉంది, జరిగిందే చెప్తాడు ఆయన. ఒకవేళ కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కూడా అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు కావాలని చేస్తున్నారా, లేకపోతే దీంట్లో జరిగింది వాస్తవం ఎంత? మరి కమిటీ పిసి ఘోష్ గారి నాయకత్వంలో కమిటీ ఏం నిర్ధారిస్తుంది? ఎందుకంటే జస్టిస్ పిసి ఘోష్ గతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పలుమార్లు సందర్శించారు. ఆయన నేతృత్వంలో ఇప్పుడు కమిటీ నిర్ధారణ చేయనుంది. జరిగిందేంటి, లోటుపాట్లు ఏంటి? అలాంటి ప్రాజెక్టులో చిన్న చిన్న నిర్మాణ లోపాలు జరగవచ్చు, కానీ దీన్ని రాజకీయంగా చేస్తున్నారా, లేకపోతే జరిగిన లోటుపాట్లను కమిషన్ ముందు అంటే బీఆర్ఎస్ నేతలు పెడతారనేది తెలియట్లేదు. కాకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్న నినాదం ఒకటే, కేసీఆర్ గారిని విచారణకు తీసుకొచ్చారు, మరి జైల్లో పెట్టే అంటే సమస్యలు ఉన్నాయా, జైల్లో పెట్టే మార్గం ఏమైనా ఉందా, లేకపోతే కమిషన్ నుంచి ఇంటికి రావచ్చా? గతంలో కేసీఆర్ గారు పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా బయటికి రాలేదు. రెండు సార్లు అంటే అసెంబ్లీకి ఒకసారి వచ్చారు, తర్వాత వరంగల్ సభకు వచ్చారు, మూడోసారి డైరెక్ట్ కమిషన్ ఎదుట విచారణ కోసం మాత్రం వచ్చారు. మరి కేసీఆర్ గారి పార్టీ భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు బీజేపీ పార్టీ నాయకులు చాలా పెద్ద ఎత్తున అంటే కుట్రలు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అయితే మాట్లాడుతున్న మాట వాస్తవం. ఇదైతే అంత ఈజీ కాదు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని పడగొట్టాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు ఇది. ఎందుకంటే బీఆర్ఎస్కు బలమైన ప్రజాబలం ఉంది. గత ఎన్నికల్లో అంటే రాజకీయాల్లో గెలుపోవటం వలన సహజం. కాళేశ్వరం ప్రాజెక్టునే ఒక ఉదాహరణకు తీసుకొని కమిషన్ ముందు అంటే గతంలో పరిపాలించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కమిషన్ ముందు పెట్టి విచారించి ఏదో ఒక పాయింట్ దొరక్కపోదా వీళ్ళని మనం మళ్ళీ వాళ్ళ అంటే పార్టీని భూస్థాపితం చేసే దిశగా ఎందుకు వెళ్ళట్లేదని ఆ విధంగా అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటేదే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని కూలగొట్టాలంటే ముఖ్యంగా అక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమం నుంచి పుట్టింది తెలంగాణ, ఆ తెలంగాణని నడిపించింది ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులు ఉన్నది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో. ఆ ఉద్యమకారులను తొక్కడం అంత ఈజీ కాదు. బీఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారిని జైలుకు పంపించడం అంత ఈజీ కాదు. ఒకవేళ పంపిస్తే తెలంగాణ సమాజం అయితే ఖచ్చితంగా ఊరుకోదు, తిరుగుబాటు చేస్తుంది. అంటే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తుంది. ఆ నేతను నియంత్రణ కనుక లేకపోతే రాజకీయ నాయకులకు ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరుగుబడే రోజులైతే దగ్గరలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక సాకుగా తీసుకొని మాత్రమే రాజకీయాలు చేస్తున్నారంటే ఇది సరైన విషయం కాదు. ఇది ఒకవేళ జరిగిన లోటుపాటు మీరు ఖచ్చితంగా పరిశీలించండి, నివేదిక సమర్పించిన తర్వాత జరిగిన లోపాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా శిక్షించండి. అంతేగాని రాజకీయంగా ఇలా జనాలను ప్రలోభం మాత్రం పెట్టకండి. For more updates, please subscribe Dota Media.